హాయ్ ఆల్. సో, వెల్కమ్ టు ది ఎక్స్‌ప్లోరర్. సో, ఈరోజు ఏంటి అంటే మనకు ఐపీఎల్‌కి సంబంధించిన ఆక్షన్ స్టార్ట్ అయింది కదా! సో, యాక్చువల్‌గా చాలా రసవత్తరంగా జరిగింది. సో, నాకైతే వన్ థింగ్ ఈ ఆక్షన్స్‌లో ఆహ్, వెంకటేష్ అయ్యర్ కోసం కేకేఆర్ అండ్ ఆర్‌సీబీ పోటాపోటీగెళ్ళాయి. సో, మార్quee లిస్ట్ కంటే కాంపిటీషన్ వెంకటేష్ అయ్యర్ కోసం 23 పాయింట్ చేంజ్ క్రోర్స్‌కెళ్లారు. అసలు ఎందుకెళ్లారో తెలీదు. బట్ ఆర్‌సీబీ అప్పటిదాకా సైలెంట్‌గున్నారు. సో, ఇది నాకు ఈ ఆక్షన్‌లో హైలైట్ అనమాట. అసలు ఎందుకెళ్లారో తెలీదు ఆర్‌సీబీ అక్కడి వరకు. సో, బట్ కేకేఆర్ వాంట్స్ డెస్పరేట్‌లీ దే వాంట్ వెంకటేష్ అయ్యర్. సో, ఇట్ ఈస్ అంటే మార్క్యూ ప్లేయర్స్ కంటే ఈ లైక్ సెట్‌లో వచ్చిన ప్లేయర్‌కెళ్ళడం చాలా ఏదో అనిపిచ్చింది. ఇట్స్ ఓకే. సో, మనకి టాప్ 5 బైస్‌కొస్తే ఫస్ట్ రిషబ్ పంత్. సో, అందరూ అనుకున్నట్టుగానే రిషబ్ పంత్‌ని డెస్పరేట్‌గా ఎల్ఎస్‌జీ బై చేసేసింది. సో, దానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌టీఎం కూడా యూజ్ చేశారు. బట్ ఎల్ఎస్‌జీ డైరెక్ట్ 27 క్రోర్స్ చెప్పేసింది. సో, నో ఛాన్స్ ఎట్ ఆల్. సో, రిషబ్ పంత్ గోస్ టు ఎల్ఎస్‌జీ. అండ్ తర్వాత నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 26.75 పంజాబ్ కింగ్స్ ప్రాజెక్ట్ పాంటింగ్. సో, హీ వాంట్స్ శ్రేయస్ అయ్యర్. సో, వాళ్ళకిప్పుడు కొత్త కెప్టెన్ కూడా కావాలి కాబట్టి సో, వాళ్ళు శ్రేయస్ అయ్యర్‌ని తీసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. సో, వాళ్ళు కేకేఆర్‌కెళ్ళిపోయారు. హర్షదీప్ సింగ్. సో, ఫస్ట్ ప్లేయర్ ఆక్షన్‌లో. సో, పంజాబ్ కింగ్స్ దీనికి లైక్ ఆర్‌టీఎం యూజ్ చేశారు. సో, పీబీకేఎస్‌కి హర్షదీప్ ఎళ్లారు. అండ్ చాహల్‌ని కూడా పీబీకేఎస్ఏ పే చేసేసింది. సో, 18 క్రోర్స్ 36 క్రోర్స్‌లో వాళ్ళు ఒక ఇండియన్ స్పిన్నర్ అండ్ ఫాస్ట్ బౌలర్‌ని వాళ్ళు బై చేసేసారు. సో, ఇట్స్ కంప్లీట్ టాప్ 5 బైస్ ఇన్ ఆక్షన్‌లలో. సో, యాక్చువల్‌గా నాకు ఈ వీట్లలో నాకు ఆహ్, ఈ వెంకటేష్ అయ్యర్‌దే కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనిపించింది. రెస్ట్ అంతా అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే. సో, ఇది మనకు టాప్ 5 అనమాట. ఒకసారి మనం టీమ్ వైస్ కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కమ్ అప్ విత్ డీసీ. డీసీ అంటే తెలుసు కదా మనకెలా ఉంటదో. తాత వచ్చాడే, కాంపిటీషన్ చేసాడే అని. సో, ఆయన ప్రతి ఒక్క ప్లేయర్‌ని ఆయన ఎప్పుడు అలానే చేస్తా ఉంటారు. సో, కాకపోతే వాళ్ళు చాలా ప్లేయర్స్‌ని స్టీల్ బైస్ చేశారు. సో, డీసీ ఎప్పుడైనా అంతే. సో, లైక్ వేరే టీమ్స్‌కేమో ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటారు. సో, వాళ్ళు మళ్ళీ స్టీల్ బైస్ కొని చేస్తారు. సో, కమింగ్ టు డీసీ వాళ్ళు స్టార్క్‌ని బై చేశారు 11.75 క్రోర్స్‌కి. సో, ఇట్ వాస్ నైస్. ఎందుకనంటే ఢిల్లీ వికెట్స్ కూడా పేసర్స్‌కి ఉంటాయి కాబట్టి సో, 11.75 ఈస్ ఫైన్. ఎందుకంటే వాళ్ళకు ప్రీవియస్‌లో నోకియా ఎలా అయితే లైక్ ఆ స్ట్రెంగ్త్‌ని అందించారో ఇప్పుడు స్టార్క్‌ని తెచ్చిపెట్టుకున్నారు. దిస్ వాస్ గుడ్ ఐడియా. అండ్ నెక్స్ట్ స్టీల్ బై అంటే కేఎల్ రాహుల్. సో, అందరూ ఆర్‌సీబీకి వెళ్తదని అనుకున్నాం కానీ సో, ఆర్‌సీబీ 7 క్రోర్స్‌కి వచ్చేసి ఆపేసింది. సో, డీసీ డెస్పరేట్‌గా ఎళ్ళింది కేఎల్ రాహుల్‌ని తీసుకుంది. సీఎస్‌కే కూడా పార్టిసిపేట్ చేసింది. బట్ వాళ్ళు 10 క్రోర్స్ దగ్గర ఆగిపోయారు. బట్ 14 క్రోర్స్‌కి డీసీ ఒక మంచి కెప్టెన్ తెచ్చేసుకుంది. అండ్ హరీ బ్రూక్‌ని కూడా 6.25 క్రోర్స్‌కి బై చేశారు. దిస్ ఈజ్ ఆల్సో స్టీల్ బై. ఇప్పుడు వాళ్ళకి డేవిడ్ వార్నర్ ప్రీవియస్‌లో ఓపెన్ చేసేవారు కదా! సో, అతని ప్లేస్‌లో హరీ బ్రూక్ అనుకుంటున్నా నేనైతే. బట్ తెలీదు. అండ్ మెక్కర్‌ని కూడా తీసుకున్నారు 9 క్రోర్స్‌కి. ఐ థింక్ డీసీ వాళ్ళ ఓపెనింగ్ వచ్చేసి హరీ బ్రూక్ అండ్ మెక్కర్ చేస్తారేమో. బట్ మనకి ఫుల్ స్క్వాడ్ బై చేసిన తర్వాత మనం చెప్పడానికి ఉంటది. అండ్ బౌలర్స్‌లో వాళ్ళు నటరాజన్ బై చేశారు. ఖలీల్ అహ్మద్ వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళు నటరాజన్ తీసుకున్నారు. సో, నటరాజన్ ఈజ్ ఆల్సో గుడ్ బై. యార్కర్ లేగాడు. స్ట్రెంగ్త్‌ని ఇస్తాడు ఇండియన్ బౌలర్ దట్ టూ. సో, వాళ్ళు సమీర్ రిజ్వీని కూడా తీసుకున్నారు 95 లాక్స్. దిస్ ఈజ్ ఆల్సో స్టీల్ బై. సో, ప్లేయింగ్ 11లో ఆడిస్తారో లేదో తెలీదు గానీ బట్ సమీర్ రిజ్వీని కూడా వీళ్ళు తీసుకున్నారు 95 లాక్స్‌కి. సో, వీళ్ళ షాపింగ్ మాత్రం పర్లేదు. బట్ చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతది ఏంటి అనేది. ఇంకా వీళ్ళు ప్లేయర్స్‌ని కూడా బై చేయాల్సి ఉంటది. ఇంకా రేపు ఉంది కాబట్టి ఆక్షన్ విల్ నో ఎనీథింగ్. సో, ఇప్పటికైతే డీసీ అయితే ఇట్స్ గుడ్ ఆక్షన్ అని చెప్పాలి. ఎందుకనంటే ఓపెనర్స్ వచ్చారు. కెప్టెన్ వచ్చాడు. మంచి లైక్ ప్రైమ్ బౌలర్ వచ్చారు. సో, దిస్ ఆల్సో గుడ్ బైస్. అండ్ నెక్స్ట్ సీఎస్కేకొస్తే
వాళ్ళు చాలా ప్లేయర్స్‌ని బై చేశారు. సో, మార్క్యూ ప్లేయర్స్‌లో వాళ్ళు ట్రై చేశారు గానీ వాళ్ళు ఎవరిని బై చేయలేకపోయారు యాక్చువల్‌గా. సో, అందుకే వాళ్ళు మాక్సిమం ఎళ్లారు. బట్ దే నాట్ ఏబుల్ టు బై. సో, కేఎల్ రాహుల్‌కైతే చాలా ట్రై చేశారు ఎళ్ళడానికి. బట్ రీచ్‌లో లేదని బట్ వదిలేసారేమో తెలీదు. సీఎస్‌కే బై చేసిన ప్లేయర్స్‌కొస్తే డివాన్ కాన్వే వాళ్ళకు కావాల్సిన ప్లేయరే. సో, అతన్ని బై చేసేసారు. సచిన్ రవీంద్ర. అసలు సచిన్ రవీంద్రకెళ్తారా? లేదనుకుంటే తన ప్లేస్‌లో ఇంకెవరైనా చూడొచ్చు అనుకున్నాము. కానీ మళ్ళీ వాళ్ళు సచిన్ రవీంద్రకి ఆర్‌టీఎం యూజ్ చేశారు. బట్ వాళ్ళకున్న ఫారెన్ కోటాలో సచిన్ రవీంద్ర ఎలా ఫిట్ అయితాడని తెలీదు. నాకు తెలిసైతే డివన్ కాన్వేకి వీళ్ళు బ్యాకప్ అనుకుంటున్నారు సచిన్ రవీంద్ర. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్, డివన్ కాన్వే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3 వచ్చేసి వాళ్ళు త్రిపాఠిని యూజ్ చేసుకోవచ్చు. సో, నెంబర్ 3 త్రిపాఠి, నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 జడేజా, నెంబర్ 6 అశ్విన్, నెంబర్ 7 ధోని. సో, ఇలా అయితే వాళ్ళ లైనప్ అయితే సెట్ అవుతుంది. బట్ చూడాలి. సో, అలా తర్వాత వాళ్ళు అశ్విన్ బై చేశారు. సో, ఎందుకనంటే అశ్విన్ ఇప్పుడు మనకి రిటైర్మెంట్ కూడా దగ్గరలో ఉన్నాడు కాబట్టి తను ఫస్ట్ వర్క్ చేసిన సీఎస్‌కేలో మళ్ళీ తను లైక్ బౌలర్‌గా ఉండడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో, అశ్విన్ వీళ్ళు 9 క్రోర్స్ దాకా ఎళ్లారు. సో, డెస్పరేట్‌గా ఎళ్లారు అశ్విన్ కోసం అయితే. సో, వాళ్ళు మొత్తానికైతే బై చేసేసారు. సో, ఖలీల్ అహ్మద్ సో, లెఫ్ట్ హ్యాండ్ పేసర్. సో, మోస్ట్‌లీ ముఖేష్ చౌదరిని బై చేయకపోవచ్చు. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ ఉన్నారు కాబట్టి. సో, ముఖేష్ చౌదరి వీళ్ళకు దొరుకుతారో లేదో తెలీదు. బట్ ఖలీల్ అహ్మద్‌నైతే ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌నైతే బై చేశారు. అండ్ స్పిన్నర్ వచ్చేసరికి ఫారెన్ స్పిన్నర్ తీక్షణ ప్లేస్ అనుకుంటున్నాను నేనైతే. తీక్షణ ప్లేస్‌లో వాళ్ళు నూర్ అహ్మద్‌ని బై చేశారు. దిస్ ఈజ్ ఆల్సో స్టీల్ డీల్. ఎందుకనంటే సో, తీక్షణ్ దగ్గర వేరియేషన్స్ ఉన్నాయి కానీ తను రన్స్‌కి వెళ్ళడం జరుగుతది. బట్ నూర్ అహ్మద్ మనం జీటీలో చూసాం. చాలా అక్యురేట్‌గా బౌలింగ్ చేయగలడు. సో, వాళ్ళ ఫారెన్ కోటాలో ఉన్న స్పిన్నర్ ఆప్షన్‌ని నూర్ అహ్మద్‌ని యూజ్ చేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. సో, నెక్స్ట్ త్రిపాఠిని వాళ్ళు బై చేశారు. సో, త్రిపాఠి ఆల్సో ఇస్ గుడ్ బై. ఎందుకనంటే ఏ ప్లేయర్ అయినా సీఎస్‌కేకి వచ్చాక ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతారు. సో, త్రిపాఠిని నెంబర్ 3లో వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒక లాంగ్ డ్యూరేషన్ లైక్ మనకు ఐపీఎల్‌లో లాంగ్ ఇస్తే తను కూడా సెట్ అవుతాడు. అండ్ ధోని ఉన్నారు కాబట్టి తను ట్రైన్ చేస్తారు. సో, త్రిపాఠి ఆల్సో ఇస్ గుడ్ బై. సో, ఇంకా కొన్ని ప్లేయర్స్‌ని బై చేశారు. బట్ ఓవరాల్‌గా అయితే దే ఆర్ ఆల్సో షాపింగ్ ఆల్సో గుడ్. అండ్ నెక్స్ట్ మనం జీటీకి తీసుకుంటే వాళ్ళు రబాడాని ఫస్ట్ బై చేశారు 10.75 క్రోర్స్‌కి. సో, తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్టీల్ ఏంటి అంటే బట్లర్. 15.75 బట్లర్‌కెళ్లారు. కానీ మరి ఇంగ్లాండ్ ప్లేయర్స్ మొత్తం ఆడతారా లేదా అనేది తెలీదు. బట్ బట్లర్ కోసం అయితే వాళ్ళు డెస్పరేట్‌గా ఎళ్లారు. బై చేశారు. తర్వాత మన హైదరాబాద్ మియా సిరాజ్‌ని కూడా బై చేసేసారు. ఇప్పుడు వాళ్ళేంటి అనంటే సిరాజ్ ఇప్పుడు మనకి షమి అంటే తనకి ఇంజ్యూరీస్ అయ్యే కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి సో, ఆ ఇండియన్ ఆప్షన్ కింద వీళ్ళు సిరాజ్‌ని తీసుకున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో, కొన్ని బైస్ కూడా చేశారు. నేను వీడియో చేసేటప్పటికి ఇంకా ఆక్షన్ అయిపోలేదు. సో, రన్ అవుతుంది. సో, బట్ ఇప్పటికైతే దిస్ హాస్ గుడ్ బైస్ జీటీకైతే. అండ్ కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ కోసం 23 క్రోర్స్. ఒక లైక్ ప్రీవియస్ దాంట్లోనేమో వాళ్ళు లైక్ దాన్ని ఏమంటారు? ఇంపాక్ట్ ప్లేయర్ కింద యూజ్ చేశారు. బట్ ఎంతవరకు వెళ్ళడం అనేది కరెక్ట్ అనేది తెలీదు. బట్ వెంకటేష్ అయ్యర్ కోసం 23.75 ఆర్‌సీబీ అండ్ కేకేఆర్ పోటాపోటీ పడ్డాయి. సో, వెంకటేష్ అయ్యర్ కోసం 23.75 అనేది కొంచెం హై బయే. బట్ వాళ్ళు కేకేఆర్ గెలిచిన ప్రతి ఒక్క మ్యాచ్‌లో సో, వెంకటేష్ అయ్యర్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో, తను బౌలింగ్ వేయగలడు అండ్ బ్యాటింగ్ అగ్రెసివ్‌గా ఆడగలడు కాబట్టి సో, దే వాంట్ వెంకటేష్ అయ్యర్ బ్యాక్. సో, దే బైడ్. నెక్స్ట్ వాళ్ళు క్వింటన్ డికాక్ అండ్ మహమ్మదుల్లా గుర్బాజ్‌ని కూడా బై చేశారు. అండ్ అండిచ్ నోకియాని కూడా బై చేశారు. సో, వీళ్ళు క్వింటన్ డికాక్, గుర్బాజ్ సో, 2 ఫారెన్ ఆప్షన్స్‌తో ఓపెన్ చేపిచ్చొచ్చు. అండ్ బోత్ ఆర్ కీపర్స్. డికాక్‌తో కీపింగ్ చేపిస్తారా? లేకుంటే వీళ్ళు గుర్బాజ్‌తో కీపింగ్ చేపిస్తారా అనేది తెలీదు.
బట్ వెంకటేష్ అయ్యర్ ఓపెన్‌లో ఆడే పర్సనే. క్వింటన్ డికాక్ ఓపెనర్‌లో ఆడొచ్చు. గుర్బాజ్ ఓపెన్‌లోనే ఆడతాడు. బట్ లేదనుకుంటే క్వింటన్ డికాక్, గుర్బాజ్ ఓపెన్ చేపిచ్చి వెంకటేష్ అయ్యర్‌తో నెంబర్ 3 అనుకోవచ్చు. తెలీదు. బట్ దేర్ ఆల్సో గుడ్ బైస్. బట్ వెంకటేష్ అయ్యర్‌కి వాళ్ళు ఎక్కువ పెట్టరేమో అనిపిస్తది. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు ఎల్ఎస్‌జి. సో, వాళ్ళు రిషబ్ పంత్ కావాలనుకున్నారు. సో, ఢిల్లీ ఆర్‌టీఎం యూజ్ చేసింది. సో, వాళ్ళు 20 క్రోర్స్ దగ్గర ఆర్‌టీఎం యూజ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్‌గా 27 క్రోర్స్ చెప్పేశారు. సో, ఇట్ వాస్ స్టీల్. సో, రిషబ్ పంత్ ఇప్పుడు వాళ్ళ కెప్టెన్‌గా అనుకోవచ్చు. రిషబ్ పంత్‌ని బై చేశారు. తర్వాత డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, మార్క్రమ్. సో, ఈ వీటిలలో నాకు వీళ్ళు బెస్ట్ బై అంటే మార్క్రమ్. 2 క్రోర్స్‌కి మార్కరమ్ వీళ్ళకు ఆఫ్ స్పిన్ వేయగలడు. నెంబర్ 3లో గుడ్ బ్యాటర్. సో, మ్యాచ్ విన్నర్. సో, ఒక మ్యాచ్ విన్నర్ 2 క్రోర్స్‌కి ఎల్ఎస్‌జి బై చేసేసింది. ఇట్స్ కంప్లీట్ స్టీల్ డీల్. సో, దే ఆర్ ఆల్సో షాపింగ్ ఆల్సో గుడ్. వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్‌ని కవర్ చేయాల్సి ఉంటది. బట్ ఓవరాల్ యాక్షన్ పరంగా అయితే ఎల్ఎస్‌జి ఆల్సో నైస్. సో, అగ్రెసివ్ బ్యాటర్ దొరికాడు. నెంబర్ 3 బ్యాటర్ దొరికాడు. సో, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ వాళ్ళకు ఫినిషర్ వచ్చాడు. ఆవేష్ ఖాన్ మంచి బౌలర్. సో, రిషబ్ పంత్, మిల్లర్ మైట్ బి ఫినిషర్స్. సో, మార్క్రమ్ ఎట్ నెంబర్ 3. సో, దే ఆర్ గుడ్ కవరింగ్. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. సో, పంజాబ్ కింగ్స్ అసలు వాళ్ళు ఆక్షన్‌లోకి రావడమే హైయెస్ట్ ప్రైస్‌తో వచ్చారు. వాళ్ళకు స్టీల్ డీల్స్ అంటే మ్యాక్స్‌వెల్. మ్యాక్స్‌వెల్ అసలు వాళ్ళు పంజాబ్ కింగ్స్‌లో ఉన్నప్పుడు ఒక 6 కూడా కొట్టలేదు. ఐ థింక్ 21 సీజన్ అనుకుంటా. బట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఎళ్లి మ్యాక్స్‌వెల్ తెచ్చుకున్నారు. సో, మ్యాక్స్‌వెల్‌ని వాళ్ళు 4.2 క్రోర్స్ బై చేశారు. దట్ ఈస్ స్టీల్. సో, మ్యాక్స్‌వెల్ లాంటి బౌలర్ ఆఫ్ స్పిన్ వేయగలడు అండ్ బ్యాటింగ్ చేయగలడు, అగ్రెసివ్‌గా ఆడగలడు. మనకు ఉన్న 10 మ్యాచ్‌ల్లో ఒక 3 మ్యాచెస్ తను గెలిపిస్తే చాలు. బట్ ఆర్‌సీబీ ఎందుకు వెళ్ళలేదో తెలీదు. బట్ ఆర్‌సీబీ ప్లానింగ్ ఏంటో అర్థం కావట్లేదు. సో, ఐ డోంట్ నో. మ్యాక్స్‌వెల్ 4.2 క్రోర్స్ స్టీల్ డీల్ బాస్. స్టాయినిస్ మంచి ఆల్రౌండర్ 11 క్రోర్స్ డన్. వీళ్ళు యుజ్వేంద్ర చాహల్‌కి 18 క్రోర్స్ ఇచ్చారు. ఇండియన్ బౌలర్, ఏక్దమ్ బౌలర్ 18 క్రోర్స్. ఇండియన్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, రన్స్ ఇవ్వగలని వికెట్లు తీస్తాడు. సో, తనని కూడా 18 క్రోర్స్. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. సో, ఇండియన్ కోర్‌ని కూడా వీళ్ళు ఇప్పుడు ఈ యాక్షన్‌లో అయితే వీళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ యాక్షన్‌లో వీళ్ళు ఏం కొనుక్కునేవారో వీళ్ళకి తెలీదు. ఎందుకనంటే అంతా రాకపోయేది. షోకేస్ లేదు పంజాబ్ కింగ్స్. బట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రాజెక్ట్ పాంటింగ్. సో, ఇప్పుడు మంచి టీమ్ సెలెక్ట్ చేస్తారని అనుకుందాం. ఇప్పటివరకైతే పంజాబ్ కింగ్స్ ఇస్ ద నెంబర్ 1 ఆక్షన్స్‌లో. అంటే చాలా మంచి బై చేస్తుంది. సో, పంజాబ్ కింగ్స్ ఇస్ టాప్ పొజిషన్. ఇక నెక్స్ట్ టీమ్ వచ్చేసి ఆర్‌సీబీ. సో, వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏం బై చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తారు, ఏం అర్థం కావట్లే. అసలు కేఎల్ రాహుల్ కోసం 7 crore దగ్గర ఎందుకు ఆగిపోయారో తెలీదు. హజిల్‌వుడ్‌కి 12.5 crores ఇచ్చారు. తెలీదు. హర్షల్ పట్‌నే వదిలేసుకున్నారు. సో, ఇప్పుడు వాళ్ళు హజిల్‌వుడ్, లివింగ్స్టన్ అయితే బై చేశారు. ఫిల్ చార్ట్‌ని బై చేశారు. సుయాష్ శర్మ అనుకుంటా. సారీ జితేష్ శర్మ ఇండియన్ కీపర్. సో, తనని 11 crores బై చేశారు. బట్ వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ అయితే అంత పర్ఫెక్ట్‌గా ఉన్నట్టయితే అనిపిస్తలేదు సీరియస్‌గా. బట్ చూడాలి వాళ్ళు ఎంతవరకు గేమ్ చేస్తారు ఏంటి అనేది. మనము పోయిన దాంట్లో కూడా పోయిన ఐపీఎల్‌లో కూడా వాళ్ళు ఏం చేశారు. సో, లాస్ట్ 7 మ్యాచెస్ వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఇది ఎంతవరకు ఏంటి అనేది ఐ డోంట్ నో. విరాట్ కోహ్లీ విత్ పిల్ చార్ట్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు చాలా స్లాట్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఇప్పుడు వాళ్ళకి బౌలర్స్ కావాలి అండ్ నెంబర్ 3, నెంబర్ 4 బ్యాటర్స్ కావాలి. నెంబర్ 3లో రజత్ పట్టిదార్ అనుకున్నా. నెంబర్ 4, నెంబర్ 5 అనుజ్ రావత్ని కూడా వీళ్ళు బై చేయలేదు. తెలీదు. అనుజ్ రావత్ వీళ్ళకి
ఒక మ్యాచ్‌లో ఫినిషర్‌గా వచ్చి చాలా క్విక్ ఫైర్ రన్స్ ఆడాడు. బట్ ఇంకా ఎందుకు తీసుకోలేదో మనకు తెలీదు. సో, ఆర్‌సీబీ అయితే మీ ఇప్పుడు ఈ డే 1లో అయితే అంత బెస్ట్‌గా పర్ఫార్మెన్స్ చేసిందని అయితే నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్‌హెచ్. చాలా స్టీల్స్ బాస్. చాలా అంటే చాలా. భువనేశ్వర్ కుమార్ ప్లేస్ అనుకోవచ్చు. ఇప్పుడు షమీన్ బై చేశారు. హర్షల్ పటేల్‌ని బై చేశారు. హర్షల్ పటేల్ ఎంతవరకు అనేది తెలీదు. ఎందుకంటే హర్షల్ పటేల్ స్లోవర్ వన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మనకి హైదరాబాద్ పిచ్‌లో యార్కర్లు ఏసేవాళ్ళు స్వింగ్ బౌలర్స్ కావాలి. షమి కొంతవరకు స్వింగ్ చేయొచ్చు. బట్ చూడాలి ఇంకా వాళ్ళు టీమ్ ఫిల్ చేస్తారు కదా! అప్పుడు వి గాట్ ద ఐడియా. షమీని అయితే బై చేశారు. ఇట్ వాస్ స్టీల్. నెక్స్ట్ హర్షల్ పటేల్‌ని బై చేశారు. ఈశాన్ కిషన్ కోసం చాలా డెస్పరేట్‌గా వెళ్ళారు. చాలా అంటే చాలా. సో, వాళ్ళు ఇండియన్ కోర్ మీద ఎక్కువ ఫిల్ చేద్దాం అనుకున్నారు అనుకుంటా. ఈశాన్ కిషన్‌ని బై చేసేసారు. ఆడమ్ జాంపా. స్టీల్ డీల్. ఎందుకనంటే స్టీల్ డీల్స్ కొన్ని నేను రాసుకున్నాను ఇక్కడ. ఆడమ్ జాంపా 2.40 crores బై చేశారు. ఎస్ఆర్‌హెచ్‌లో మనకు ప్రాబ్లమ్ వచ్చేది ఎక్కడ అంటే స్పిన్నింగ్. ఎందుకంటే పోయిన ఆక్షన్‌లో అసరంగాన్ని తీసుకున్నారు. అతను ఆడలేదు. తర్వాత అంతకుముందు సీజన్‌లో మయాంక్ మార్కండ్‌ని యూజ్ చేశారు. బట్ అంతా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. బట్ ఇప్పుడు ఆడమ్ జాంపాని బై చేశారు. బట్ వీళ్ళకున్న 4 ఫారెన్ బైస్‌లో 4 ఫారెన్ బ్యాటర్స్ 4 ఫారెన్స్ ఆడాలి కదా! సో, అందులో క్లాసన్‌ని వీళ్ళు ఆడిస్తారు. హెడ్‌ని ఆడిస్తారు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్. సో, ఆడమ్ జాంపాని స్పిన్నర్‌గా యూజ్ చేయొచ్చు. ఆప్షన్ అయితే ఉంది. బట్ చూడాలి. అండ్ రాహుల్ చహార్‌ని 3.2 crores స్టీల్ బాస్. ఇంత తక్కువ రాహుల్ చహర్ రావడం అనేది వీళ్ళు బై చేయడం స్టీల్. మంచి స్పిన్నర్స్ వచ్చారు. మంచి ఇండియన్ బౌలర్స్ వచ్చారు. సో, వాళ్ళకు ఫారెన్ బౌలర్ ఉన్నాడు. సో, కొన్ని స్లాట్స్ ఫిల్ చేసుకుంటే ఎస్ఆర్‌హెచ్ ఇస్ ద గుడ్. తక్కువ ప్రైస్‌తో వచ్చినా కానీ బెస్ట్ బైస్‌ని బై చేసేది బాస్. ఇట్స్ గ్రేట్. నెక్స్ట్ ఆర్ఆర్ వచ్చేసి అసరంగాని 5 crores బై చేసింది. మహేష్ తీక్షణ సిఎస్కేలో ఉన్న బౌలర్ని ఇప్పుడు వీళ్ళు 4.4 CRతో బై చేశారు. సో, జోఫ్రా ఆర్చర్ 12 crores వెళ్ళిపోయారు అంతే. సో, ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే 2 ఫారెన్ స్పిన్నర్స్ని బై చేశారు. అసరంగా మహేష్ తీక్షణ. సో, వాళ్ళకి ఆర్ఆర్‌కి అంతకుముందుకు స్పిన్ ఆప్షన్స్ ఏంటి అని అంటే అశ్విన్ అండ్ యుజ్వేంద్ర చాహల్. సో, ఇప్పుడు వాళ్ళిద్దరి ప్లేస్‌లో వీళ్ళిద్దరిని బై చేశారనుకుంటున్నా అసరంగా అండ్ మహేష్ తీక్షణ. సో, బట్ బ్యాటింగ్ కొంచెం అసరంగా బ్యాటింగ్ చేయగలడు. బట్ మహేష్ తీక్షణ అంత బ్యాటింగ్ పర్సన్ అయితే కాదు. బట్ చూడాలి వీళ్ళ టీం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఫారినర్స్ అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఫారినర్స్ అని అంటే ఇప్పుడు వాళ్ళకి షిమ్రాన్ ఎట్మైర్ ఉన్నాడు. సో, మరి వాళ్ళకి ఫారెన్ ఆప్షన్స్ ఎలా సెటప్ అయితే తెలీదు. బట్ చూడాలి. అండ్ నెక్స్ట్ ఎంఐ. సో, ఎంఐ అంత పెద్ద బైస్ అని అంటే ఇప్పుడు వాళ్ళు బోల్ట్‌ని ఒక్కని బై చేశారు. సో, దే గెట్ బ్యాక్ దేర్ ఓల్డ్ కాంబినేషన్ బూమ్రా అండ్ బోల్ట్. సో, బోల్ట్ పవర్ ప్లేలో వికెట్లు ఇయ్యగలడు. బూమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో, వాళ్ళు ఓపెనింగ్ బౌలర్కి అయితే డెస్పరేట్‌గా వెళ్ళారు బోల్ట్‌కి. 12.50 crores. ఇట్ వాస్ స్టీల్ డీల్ బాస్. సో, ఇవన్నీ ఒక్కొక్క టీం కొన్ని బెస్ట్. ఎందుకంటే నేను అన్నీ చెప్పలేదు. ఎందుకంటే డే 2 తర్వాత ఒక్కొక్క టీం ఏ మెంబర్స్ని బై చేసింది. సో, వాళ్ళ బెస్ట్ ఎవరు, వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఏంటి అని మనం డిస్కస్ చేయొచ్చు. డే 1లో అయితే ఇవన్నీ కొంచెం బెస్ట్ బైస్ అనమాట. సో, ఈ యాక్షన్‌లో నాకు అనిపించింది ఏంటి అంటే సో, కొంతమంది గుడ్ బైస్ చేశారు. నాకు ఆర్‌సీబీ ఒకటి మరి అది వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో, ఆర్‌సీబీ తప్ప రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ అన్నీ వాళ్ళకి సంబంధించిన ప్లేయర్స్‌ని ఫిలప్ చేసుకుంటూ వస్తున్నాయి. సీఎస్‌కే ఆల్మోస్ట్ 11 ప్లేయర్స్ వాళ్ళకి సెట్ అయిపోయింది. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ డివెన్ కాన్వే ఓపెన్. సో, వాళ్ళకి నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి వచ్చేసాడు. నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 జడేజా, నెంబర్ 6
ధోని అలా. సో, ఇలా కొన్ని టీమ్స్ ఆల్మోస్ట్ సెట్ అయిపోతూనే ఉన్నాయి. సో, ఎల్ఎస్‌జీ కూడా సెట్ అయిపోయింది. రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్ ఫినిషర్స్ ఉన్నారు. వీళ్ళకి ఓపెనర్స్ కావాలి. సో, ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఓవరాల్‌గా నాకు బెస్ట్ బైస్ అనిపించింది ఏంటి అంటే పంజాబ్ కింగ్స్. లీస్ట్ అంటే నాకు ఆర్‌సీబీ. బట్ ఆర్‌సీబీది తెలీదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో అయితే నాకు తెలీదు. బట్ మంచి బై చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఈరోజు కోహ్లీ సెంచరీ చేశాడు. సో, ఆర్‌సీబీకి మంచి జరగాలని అనుకుందాం. మంచి ప్లేయర్స్ అయితే కొనుక్కోవాలి. సో, ఇది ఇక్కడికి. సో, ఫర్దర్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇది నా ఫస్ట్ వీడియో. సో, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే సో, ఈ ఛానల్. సో, ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉంటాం ప్రతీదీ. సో, థ్యాంక్ యూ ఆల్.